సదానందం గారు, మీరు వేసిన ప్రశ్నలన్నీ కూడా కరెక్టేనండి. మీరు పడ్డ బాధ, ఆవేదన, ఎదుర్కొన్న అవమానాలు ఇలా చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు హిజ్రాల వల్ల. ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, శుభకార్యం జరుగుతుందంటే చాలు హిజ్రాలు గుంపుగా వెళ్లి నానా రభస చేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా దౌర్జన్యాలకే దిగబడుతూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అయితే మీరు ఘటన జరిగిన తర్వాత పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? సో పోలీసులు అయితే సహకరించారండి. ఫస్ట్ థింగ్ వాళ్ళిద్దరు వర్షన్స్ విన్నారు. ఇద్దరు వర్షన్స్ చూశారు. ఒకటే పాయింట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, వాళ్ళు పోలీసులు ఇంతకు ముందే వాళ్ళు ఇజ్రాయల్ అందరికి కమ్యూనిటీకి చెప్పారు. ఏది మీరు ఇళ్లకెళ్ళి అడగకండి. మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే వెళ్ళండి కానీ ఎవరు మీరు డైరెక్ట్ గా వెళ్ళకండి అని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు పాటించట్లేదు. ఇంకోటి విచ్చలవిడితనం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను అందరు హిజ్రాలను అనట్లేదండి. ఎందుకంటే అందరు ఎవరైతే జెన్యూన్ హిజ్రాస్ ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మనం మన దగ్గర లేవు అని చెప్తామో వాళ్ళకి మనం రూపాయి ఇచ్చినా సంతోషంగా తీసుకొని వెళ్తారు.